ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలం ముందు మీ అందరికీ మన యేసయ్య నామం పేట శుభములు తెలియజేస్తున్నాను. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగుణించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనం దేవుని యొక్క లేఖన భాగంలో ఉన్నటువంటి సత్యాలు మనం తెలుసుకుందాం. నేటి దినం నేను మీతో చెప్పాను కదా, సాతాను తంత్రములను గురించినటువంటి లేఖన భాగాలు మనం తెలుసుకుందామని. దేవుని బిడ్డలారా, నిజమే, దైవజనుడు పౌలు కొరింథీయులతో చెప్పినట్లుగా మనము సాతాను తంత్రములను ఎరగని వారము కాము అని అంటే దాని ఉద్దేశం ఎరిగి ఉన్నాము, తెలుసుకొని ఉన్నాము. సాతాను తంత్రాలు ఏంటి? సాతాను తంత్రాలు అంటే మొట్టమొదటిగా చదివాము అనుమానంతో ఈరోజు ఎన్నో కుటుంబాలు, దేశాలు నాశనం, పతనావస్థకి దిగజారి వెళ్ళిపోతున్నటువంటి విషయం మనం కోకొల్లలుగా వింటున్నాం. కనుక మనకు అనుమానం ఉండకూడదు. స్పష్టమైనటువంటి ఒక ప్రత్యక్షత, అవగాహన కలిగి దేవుని సన్నిధిలో మనం ఎదగవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం గమనిద్దాం, సాతాను తంత్రములు ఏంటి అంటే ఈ ఆదికాండంలోనే 3వ అధ్యాయంలోనే మనం చూస్తాం. చూడండి, 4వ వచనంలో సాతాను చెప్తున్నటువంటి 2వ మాట, అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏంటి? దేవుడు చెప్పాడు, మీరు ఈ పండు తినుదినమున నిత్యంగా చేస్తారు. అది ఒక ఆజ్ఞ. కానీ సాతాను ఏం చెప్తాడంటే మీరు చావరు అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు, దేవుడు చెప్పినటువంటి మాటకు వ్యతిరేకంగా అవిధేయులేటట్లుగా చేస్తున్నాడు. తిరుగుబాటు చేసేటట్లుగా, దేవుని మీద తిరుగుబాటు చేసేటట్లుగా ఇతడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, సంఘంలో సాతాను తంత్రాలు క్రియ చేస్తూ ఉన్నాయి. ఏంటి ఈ సాతాను తంత్రాలు అంటే, దేవుని యొక్క మాటకే మనం ఎదురు తిరిగేటట్లుగా, అంటే అవిధేయులమైనట్లుగా లేక తిరుగుబాటు చేసే వాళ్ళుగా ఉండేటట్లుగా సాతానుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎవరిని ప్రేరేపిస్తాడో మళ్ళా చెప్తున్నాను, స్త్రీతోనే ఆయన చెప్తున్నాడు. స్త్రీతోనే సాతానుడు మాట్లాడాడు, స్త్రీని ఆయన ప్రేరేపిస్తున్నాడు. స్త్రీ అంటే మళ్ళా జ్ఞాపం చేస్తున్నాడు, బలహీనులుగా ఉన్న వ్యక్తులతోనే సాతానుడు ఏం చేస్తాడంటే తిరుగుబాటు చేసేటట్లుగా ప్రేరేపిస్తాడు. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో ఒకసారి ఆలోచించాలి. నీవు దైవ సంబంధమైనటువంటి కృపను, దైవ సంబంధమైనటువంటి విశ్వాసమును కలిగి ఉంటే కృప ద్వారా నువ్వు బలవంతుడు అవుతావు, విశ్వాసం ద్వారా నువ్వు బలవంతుడు అవుతావు, ప్రార్థన ద్వారా నువ్వు బలవంతుడు అవుతావు, దేవుని కొరకు ఎదురు చూడటం ద్వారా నువ్వు బలం పొందుతావు. సో ఇటువంటివన్నీ ఎప్పుడైతే మనలో లేకుండా పోతాయో, అంటే ప్రార్థన లేకుండా పోవటం, విశ్వాసం లేకుండా పోవటం, కృపను పొందలేకపోవటం, నిరీక్షణతో దేవుని కొరకు ఎదురు చూడకుండా పోవటం, ఈ అనుభవాలు ఎప్పుడైతే మన జీవితంలో లేకుండా పోతాయో ఆటోమేటిక్గా నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు బలహీనుడైపోతావు. నువ్వు చాలా బలహీనురాలుగా, స్త్రీ కాని పురుషుడు కానీ బలహీనులైపోతాడు. ఎప్పుడైతే మనం ఈ విధమైనటువంటి పరిస్థితుల బలహీనతకు వస్తామో వెంటనే వాడు ప్రయోగిస్తున్న 2వ తంత్రం ఏంటంటే తిరుగుబాటు చేయటం. ఆ వాక్యం ఇలా చెప్పామనుకో, అదే కాదు, ఆ వాక్యం కంటే ఈ వాక్యం కూడా ఇలా ఉంది కదా అని చూపిస్తాడు. నువ్వు అలాగే కాదు, ఇలాగూ కూడా జీవించవచ్చులే అని అంటాడు. తిరుగుబాటు చేసేటట్లుగా దేవుని యొక్క దాసుడు యోహాను, అపోస్తలుని యోహాను తన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఆయన అంటున్న మాట అంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటాడు. అంటే నువ్వు అతిక్రమించేటట్లుగా దేవుని సేవకుల నోట నుండి వస్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి నడిపించబడుతున్న దైవజనుల యొక్క నోట నుండి వస్తున్నటువంటి ఆ మాటకు నువ్వు తిరుగుబాటు చేసేటట్లుగా వాడు నిన్ను ప్రేరేపిస్తాడు. సామెతల గ్రంథం కూడా చెప్తుంది, పాపులు నిన్ను ప్రేరేపిస్తుండగా అని రాయబడింది. వారి యొక్క ఆలోచనకు నువ్వు ఒప్పుకోవద్దని దేవుని యొక్క మాట తేటగా చెప్తున్నటువంటి మాట అయినప్పటికీ కూడా మన జీవితంలో తిరుగుబాటు, ఇలాగ చేయండి అని చేయమో, లోపడం, వినమో, మాకు అవసరం లేదు, విన్నట్లుగా వెళ్ళిపోవటమే మూర్ఖించి వెళ్ళటం అంటారు. దైవజనుడైనటువంటి మోషే కాలంలో కూడా ఇజ్రాయెల్కి దేవుడు చెప్పాడట. మోషే చెప్తున్నాడు, ఇజ్రాయెలారా మీరు ఇప్పుడు వెళ్ళకండి,
ఆ మన్యం మీదకి వెళ్ళకండి, యుద్ధం చేయడానికి వెళ్ళకండి, దేవుడు మీతో కూడా ఉండడు, సమాజము మీతో రాదు, నిబంధన మనస్సు మీ వెంట రాదు, మీరు వెళ్ళకండి అని దావీదు మోషే చెప్తున్నా మోషే మాట వినకుండా ఆయన అంటాడు, మీరు మూర్ఖించి ఆ కొండ కొనకు ఆ మన్యం మీదకి వెళ్ళారు. అక్కడి నుంచి వారు దిగి వచ్చి ఆ కనానీయులు మిమ్మల్ని దిగి వచ్చి తరిమి మిమ్మల్ని కొట్టారు అని వారికి జరిగిన విషయాన్ని రెండవసారి ఉపదేశిస్తున్న ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో ఆయన మాట చెప్తున్నాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు గుర్తించాల్సినటువంటి దేవుని లేఖన భాగం ఏంటో తెలుసా? నీవు బలహీనురాలు అవేవంటే ఆటోమేటిక్గా సాతాను తంత్రం నీ మీద ప్రయోగించబడుతుంది. ఆ తంత్రమే తిరుగుబాటు స్వభావం. దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్లుగా ఆయన నోటి మాటను నువ్వు మేరకుండా నీ జీవితాన్ని కొనసాగించేటట్లుగా ఉండవు. దావీదు యోబు అంటాడు, ఆయన నోటి మాటను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా నేను ఎంచాను. ఒకసారి మనం ఆ వాక్యాన్ని చదువుకుందామా? యోబు గ్రంథంలో నుండి మనం చదువుదాం. 23వ అధ్యాయం 12వ వచనంలో మాట రాబడింది, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. ఇది దేవుని యందు బలం పొందిన, దేవుని యొక్క అభిషేకాన్ని పొందిన, దేవుని కృపను పొందినటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో వస్తున్నటువంటి దైవికమైనటువంటి మాట. ఆయన పెదవుల నుండి వస్తున్నటువంటి ప్రతి మాటను నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా నేను ఎంచుకున్నాను. ఈ రోజున నీవు ఏం చేయగలుగుతున్నావు? నీ యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయి? సంఘంలో దైవజనుని నోటి మాటకు నువ్వు తిరుగుబాటు చేస్తున్న వ్యక్తి అవుతున్నావా? నువ్వు తిరుగుబాటు చేసే వ్యక్తి అయితే నీ పిల్లలు నీ మాటలకు తిరుగుబాటు చేస్తారు. నీవు సేవకులకు లోబడకపోయినప్పుడు, సేవకునికి నువ్వు విధేయుడు కానప్పుడు, నీ ఇంట్లో ఉన్న నీ భార్య నీ మాటకు వ్యతిరేకత చూపిస్తుంది, నీ మాటకు లోబడదు. నీ భార్య వ్యతిరేకంగా ఉంటది, నీ పిల్లలు నీకు వ్యతిరేకంగా ఉంటారు, నీ భర్త నీకు వ్యతిరేకంగా ఉంటాడు. కారణం ఏంటంటే నీవు వ్యతిరేకంగా ఉన్నావు కనుకనే నీ ఇంటి వారు కూడా నీకు వ్యతిరేకంగా మారిపోతారు. కనుక దేవుని నోటి మాటను నీ సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా నువ్వు ఎంచడం ప్రారంభిస్తే నిశ్చయముగా నీ వ్యక్తిగత జీవితంలో నీ వారందరూ కూడా నీ మాటకు లోబడడానికి విలువిస్తారు. నీ మాటకు లోబడడానికి, నీకు ఆధీనులై ముందుకు సాగడానికి వారు కూడా దేవుడు ఆ ఆత్మను అనుగ్రహిస్తాడు. దేవుని సంగమా, ఈ రోజున దేవుని బిడ్డలుగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దైవజనులారా, విశ్వాసులారా, మనం గమనించాలి. సాతాను తంత్రములను మనం ఎరిగిన వారు అని దైవజనుడు సంఘానికి చెప్తున్నాడు. సాతాను తంత్రం ఏంటంటే దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేసేటట్లుగా సేవకుని మీద తిరుగుబాటు చేయటం అంటే ఏంటో తెలుసా? యేసుప్రభు ఒక మాట చెప్పాడు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు. సేవకులతో అంటున్నాడు. ఎవరైనా సేవకుని చేర్చుకున్నా అంటే సేవకుని మాత్రమే కాదు, సేవకుని పంపిన నన్ను చేర్చుకున్నారు అని. నన్ను మాత్రమే కాదు, నన్ను పంపిన తండ్రిని కూడా చేర్చుకున్నారు. చూడండి, ఒక లింక్ ఎక్కడ దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఒక సేవకుని మనం చేర్చుకుంటే యేసు ప్రభుని చేర్చుకున్నట్లు, యేసు ప్రభుని మనం చేర్చుకుంటే ఆయనను పంపిన తండ్రి అయిన దేవుని కూడా మనము చేర్చుకున్నట్లు. ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి అనుభవాలు ఆలోచించండి. కనుక సేవకుని మాటను నువ్వు లోబడినప్పుడు, యేసయ్య మాటకు లోబడిన వ్యక్తి అవుతున్నావు. యేసయ్య మాటకు లోబడితే యేసయ్యను పంపిన తండ్రి మాట కూడా నువ్వు లోబడిన వ్యక్తి అవుతున్నావు. ఓవరాల్ గా నువ్వు పూర్ణమైనటువంటి విధేయత, తగ్గింపు జీవితం కలిగి నువ్వు నడిపించబడిన వ్యక్తి అవుతున్నావు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను హోసన్న మినిస్ట్రీలో సేవ చేస్తున్నటువంటి ఆ దినాలలో దైవజనులు యేసన్న గారు మమ్మల్ని అందరినీ, నన్ను ఒకనే కాదు అనేక మంది సేవకుల్ని ట్రాన్స్ఫర్ చేసేవాడు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక సందర్భంలో 2003లో జరిగింది. ఆగస్టులో నన్ను ట్రాన్స్ఫర్ చేశాడు. నేను బిలాయి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. నాకు ట్రాన్స్ఫర్ అని చెప్పలేదు, కానీ నన్ను రమ్మన్నారు. నేను వచ్చాను గుంటూరుకి వచ్చినప్పుడు ఆయన సాయంకాల వేళ చెప్పాడు నాతో, నువ్వు పెరంగిపురం వెళ్ళాలి అని. సరే అని చెప్పి నేను మౌనంగా ఓకే అలాగే మీరు చెప్పినట్లు చేస్తాను అన్నాను. ఆ తర్వాత సాయంకాలంగా, అంటే ఆయన బయలుదేరి వెళుతున్నటువంటి వేళలో నేను ఆయన దగ్గరకు వెళ్ళి అడిగాను, నేను మరి నా సామాన్లు బిలాయిలో ఉన్నాయండి, మరి నాకు సామాన్లు తీసుకొచ్చడానికి నేను వెళ్ళనా అని. ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళనవసరం లేదు, వెళ్ళొద్దు, నేను తెప్పిస్తాను అన్నాడు. ఆయన నోటి మాటకు మేము పూర్ణంగా విధేయులమైపోయాం. ఆయన నోటి మాటకు నేను తగ్గించుకున్నాను, నేను వెళ్ళలేదు, నా సామాన్లు తెచ్చుకోవడానికి నేను వెళ్ళలేదు. అలాగని ఆయన ఎవరి ద్వారా తెప్పిస్తాడంటే ఆయన తెప్పించడం లేదు. సరే, నేను అక్కడ ఉన్న విశ్వాసులకు ఫోన్ చేసి వాళ్ళ చేత నా సామాన్లు తెప్పించుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఆయన నోటి మాటకు విని లోబడి
మమ్మల్ని పంపించిన చోటికి మేము వెళ్ళినప్పుడు, ఆ పెరంగపురం వెళ్ళినప్పుడు, నా శరీరంలో చాలా కాలంగా నన్ను పీడించినటువంటి ఒక బలహీనత, ఒక శరీర సంబంధమైన రోగం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సేవకుని నోటి మాటకు మేము విధేయులమైనందువలన, ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క మాట దేవుని మాటగా మేము లోబడినందువలన మా జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేశాడు. నా జీవితంలో దేవుడు నాకు విశేషమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు. అది నేను 2003లో జరిగినటువంటి విషయాన్ని నేను ఇప్పుడు మీతో సాక్ష్యంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను అనుభవించిన ఆ అనుభవాన్ని, దేవుని నోటి మాటగా, దైవజనుని నోటి మాటను అనుసరించడం ప్రారంభిస్తే నిశ్చయముగా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీవు ఆశీర్వదించబడతావు, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఈ రోజున నాకు ఉన్నటువంటి విశ్వాసుల్లో కుటుంబాల్లో దేవుని సేవకుడిగా అనేక మందికి చెప్తున్నాను. కొంతమంది మాత్రమే దేవుని సేవకుడిగా నా మాటను దేవుని మాటగా గౌరవించి లోబడుతున్నారు. చాలా మంది తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. యాజ్ ఈజ్ గా వారు చేసినట్లుగానే వారు అనుభవిస్తున్నారు వారి జీవితాలు, వారి కుటుంబాల్లో. దేవుని మాటని, దైవ సేవకుని మాటకు లోబడిన వ్యక్తులేమో దీవించబడుతున్నారు. దేవుని మాట కాదని ఆయన ఇష్టంగా ఆయన చెప్తుంటాడు, మన ఇష్టం మనమే చేద్దామని తిరుగుబాటు స్వభావంతో ఉన్న వ్యక్తుల యొక్క జీవితాలన్నీ కూడా ఏమవుతున్నాయంటే వారి కుటుంబాల్లో కన్నీళ్లు, దుఃఖం, తిరుగుబాటు, గొడవలు, సమస్యలు ఇవన్నీ కూడా వారి జీవితాల్లో అనుభవిస్తున్నారు. ఇంకనూ వారికి అర్థం కాని విషయం ఏంటంటే వారి మనోనేత్రాలు తెరవబడలేదు. మేము లోబడలేదు కాబట్టి నా ఇంట్లో నా భార్య నాకు లోబట్టలేదు, నా ఇంట్లో నా భర్త నాకు లోబట్టలేదు, నా ఇంట్లో నా పిల్లలు లోబట్టలేదు, నా అత్త కోడల మధ్యలో సమాధానం, ప్రేమ లేకుండా పోతుంది. అన్ని ఈ విషయాలు వారి యొక్క మనోనేత్రాలు తెరవబడితే వారికి అర్థమవుతుంది. కానీ వారి మనోనేత్రాలు తెరవబట్టలేదు. వారు ఏదో ఇది ఇక మా బ్రతికింతే సైతాను చేస్తున్నాడు ఈ కార్యం అని అనుకుంటూనే ఉన్నాడు. వాస్తవమే, సైతాన తంత్రమే అదే. కారణం ఏంటంటే నీ అవిధేయత, నీ తిరుగుబాటు, ఇవే నీకు తెచ్చిపెడుతున్నాయి నీ కీడు. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు, అనారోగ్యం, కన్నీళ్లు, దుఃఖం ఇవన్నిటికీ కారణమవుతుంది. గనుక సాతాను తంత్రమును ఎరిగిన వ్యక్తివైతే సాతాను ఏం చేస్తాడు? తిరుగుబాటు చేసేటట్లుగా వాడు వికృత రూపంతో నీ ఎద్దుకు వచ్చి ఏ మాటలు తిరుగుబాటు చేయి అని వాడు నీకు చెప్పడు. వాడు తంత్రముగా వచ్చి, అలా కాదు కదా, ఈ వాక్యాన్ని ఇలాగో కూడా చెప్పుకోవచ్చు కదా, ఈ వాక్యంలో ఇలాగే ఆ బాటకు ఇదే అర్థం కాదు కదా, ఈ విధమైన అర్థం కూడా తీసుకోవచ్చు కదా అని భిన్నంగా నీ దగ్గర తోక ఊపుతా నీ మనసును చెడగొడతా వస్తాడు. కారణం ఏంటంటే నువ్వు బలహీనుడివి. నువ్వు ఆధ్యాత్మికంగా దేవుని వాక్యం ద్వారా బలం పొందిన వ్యక్తివి కావు. దేవుని ఆత్మ ద్వారా బలం లేదు నీకు, దేవుని కృప ద్వారా బలం పొందలేదు. అందువల్ల నువ్వు బలహీనుడు. కాబట్టి సాతాను నీ దగ్గరకు వచ్చి తోక ఊపుతున్నప్పుడు నువ్వు కూడా హచ్చు కుక్కలాగా నువ్వు తోక ఊపుకుంటా వెళ్ళిపోతుంటావు. దాని అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి పరిశీలించుకో. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆత్మ నీకోసమే ఆయన చెప్తున్నాడు. సేవకుడిగా నేను ఈ రోజున మీ మధ్య నిలబడి మాట చెప్తున్నంటే నా సొంత మాటలుగా నేను చెప్పట్లేదు. నేను ప్రార్థన చేసి దేవుని దగ్గర అడిగి నేను మీకు ఈ మాటలు చెప్తున్నాను. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. మనం అందరూ హృదయాలు ఎలా ఉన్నాయో ఈ రోజుకి తెలియకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు మనందరి హృదయాలు. కనుక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు సాతాను తంత్రములను గుర్తెరుగు. ఆ తంత్రమే దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సన్నిధికి తిరుగుబాటు చేయించటం. దేవుని బిడ్డలారా, ఒక మాట జ్ఞాపం చేసి ముగిస్తున్నాను. ఏంటంటే తెలుసా, దేవుని యొక్క సేవకుడైన మోషేకు, నడిపించే నాయకుడైన మోషేకు వ్యతిరేకంగా లేచినటువంటి అనేకులు ఆకులు రాలినట్లుగా రాలిపోయారు అరణ్యములు అని రాయబడింది బైబిల్లో. వారు తిరుగుబాటు చేశారు, సంహారకుని చేత సంహరింపబడ్డారు అని రాయబడింది. ఎంత బాధాకరమైన విషయమో ఒకసారి ఆలోచించు. మరణకరమైనటువంటి వ్యాధి, మరణకరమైనటువంటి కన్నీళ్ళు, దుఃఖం, మరణకరమైనటువంటి ఆలోచనలు, ఆ విధమైన అనుభవాలు నీ కుటుంబంలో అనుభవిస్తున్నావు కదా, దానికి మూలం ఏంటంటే నీ తిరుగుబాటే. కనుక దేవుని సేవకుడు నీకేమైతే చెప్తున్నాడో, ఆదివారపు ఆరాధన కానివ్వండి, శనివారపు ఆరాధన కానివ్వండి, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు కానివ్వండి, సంఘంలో కానీ మీ సంఘంలో మీ సేవకులు ఏమైతే మీకు బోధిస్తున్నారో ఆ మాటల ప్రకారంగా నువ్వు గుర్తించి దైవికమైనటువంటి మార్గాల్లో నువ్వు నడిపించబడితే నువ్వు దీవించబడతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఈ రెండవ తంత్రమును గురించి మాతో మీరు మాట్లాడారు. అవును తండ్రి, దేవా, మీ మీదే వారు తిరుగుబాటు చేసేటట్లుగా
బలహీనులైనటువంటి వారిని ఈనాటికి కూడా వాడు ప్రేరేపిస్తున్నాడని, అయ్యా మీకు వ్యతిరేకంగా వారు ఆలోచింప చేస్తున్నాడని మీ లేఖనాల్లో మీ ఆత్మ ద్వారా మాకు విషదపరిచారు. ఈ మాటలు వినని బిడల జీవితంలో సాతానికి ఏమాత్రం, వాడి తంత్రాలకి ఏమాత్రం లోబడక మీ ద్వారా, మీ వాక్కు ద్వారా, మీ ఆత్మ ద్వారా బలమును శక్తిని పొందుకున్న వారై తిరుగుబాటు చేస్తున్నటువంటి ఆ ఆత్మ నుంచి విడుదల పొంది పూర్ణముగా మీకు లోబడి దీవించబడి మీ యొక్క ఆశీర్వాదాలతో నడిపించబట్టుకు సహాయం వచ్చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును పూర్ణముగా దేవునికి, దేవుని సేవకులకి, వాక్యానికి విధేయులైన వారందరికీ కృప సదాకాలము తోడేవిని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో విధేయుడిగా నువ్వు దీవించబడతావు. ఆమేన్.